ఈ రోజు మన వీడియోలో ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే చూపిస్తున్నారు. ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం వాడే కొద్ది మంచి మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. మనం ఇందులో ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం లేదు, నేచురల్ గానే చేసుకుంటున్నాం కాబట్టి హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. మన స్కాల్ప్ నుండి వస్తున్న వైట్ హెయిర్ ని కూడా బ్లాక్ గా చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మెయిన్లీ రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనకి ఉన్న హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది అండ్ మనకి హెయిర్ థిక్ అండ్ స్ట్రాంగ్ గా చేయడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా మనకి హెయిర్ అనేది ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుందో. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇందులో ఎలాంటి కెమికల్ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి మీరు ఈజీగా ఎలాంటి డౌట్ లేకుండా యూజ్ చేయొచ్చు. మీకు ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఉండాలి అండ్ హెల్దీగా పెరగాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఎందుకు అంటే మన స్కాల్ప్ కి న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ అందుతుంది, దాని వల్ల ఇంకా ఫాస్ట్ గా హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇందులో కెరాటిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన హెయిర్ ని స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది, హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. పదండి ఇప్పుడు ప్యాక్ ఎలా చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎన్ని రోజులు యూజ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనేది కూడా డెఫినెట్ గా వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ చాలా ఉన్నాయి, చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మన ఛానల్లో బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, అలాగే హోమ్ మేడ్ షాంపూ అండ్ సోప్స్ అనేది చేస్తూ ఉంటాను. చూడాలి అనుకుంటే కనుక డెఫినెట్ గా ఛానల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అండ్ ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. వెల్కమ్ టు భారతి రాజేష్ వ్లాగ్స్. ముందుగా ఈ హెయిర్ గ్రోత్ ప్యాక్ చేసుకోవడానికి పచ్చి పెసలు అయితే తీసుకున్నాను. పచ్చి పెసలు ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇందులో విటమిన్ అండ్ స్ట్రెంగ్త్ అనేది అధికంగా ఉంటుంది. ఇది మన హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్, మన స్కాల్ప్ ని క్లీన్ గా ఉంచి మన స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దాని ద్వారా మన హెయిర్ గ్రోత్ అనేది ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ దీంతో పాటు మెంతులు, నానబెట్టేసుకున్న మెంతులు కూడా తీసుకున్నాను. అలా నానబెట్టేసుకున్న పెసలు అయితే ఎలా తీసుకున్నాను, అలాగే నానబెట్టేసుకున్న మెంతులు కూడా తీసుకున్నాను. ఇది కూడా మన హెయిర్ గ్రోత్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. డాండ్రఫ్ ని తగ్గిస్తుంది, ఇచ్చింగ్ అండ్ ఇరిటేషన్ ని కూడా చాలా బాగా తగ్గిస్తుంది. మన స్కాల్ప్ ని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పెసలు అండ్ మెంతులు అనేది ఒక చిన్న మిక్సీ జార్ లో అయితే వేసుకోవాలి. అండ్ దాని తర్వాత కుక్ చేసుకున్న రైస్, అంటే మనం అప్పుడే వండుకున్న అన్నం ఉంటుంది కదా, అది కూడా ఒక కప్ వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువనే చూపిస్తున్నాను, మీరు కావాలి అనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. నేను ఇది ముగ్గురికి సరిపడా వేస్తున్నాను, మీరు క్వాంటిటీ కొంచెం తగ్గించినా వేసుకోవచ్చు. మనకి రైస్ లో మెయిన్ గా స్ట్రాచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మన హెయిర్ స్ట్రెంథింగ్ అవుతుంది, హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా చేస్తుంది, షైనీ అండ్ సిల్కీగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది మీరు రైస్ అనేది యూజ్ చేయడం వల్ల. ఈ విధంగా పెసలు, మెంతులు, రైస్ ఇవన్నీ కూడా మిక్సీ అయితే వేసుకోవాలి. మిక్సీ వేసుకుని ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకా దీని వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనేది స్క్రీన్ మీద ఫోటోస్ యాడ్ చేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ అలోవెరా అయితే యూజ్ చేస్తున్నాను. అలోవెరా పైన ఉన్న గ్రీన్ పార్ట్ అనేది రిమూవ్ చేసుకుని మధ్యన ఉన్న జెల్ మాత్రమే తీసుకుంటున్నాను. అలోవెరా జెల్ అనేది మీరు కావాలి అనుకుంటే ఈ అలోవెరా జెల్ అనేది స్కిప్ చేసేవచ్చు, మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు, పర్వాలేదు. ఈ విధంగా మధ్యన ఉన్న జెల్ మాత్రమే నేనైతే యూజ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. అలోవెరా జెల్ అనేది మన హెయిర్ గ్రోత్ కి అండ్ హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉండడానికి, ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వడానికి చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ చాలా వీడియోలో షేర్ చేశాను అలోవెరా వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది. మనం ఈజీగా నార్మల్ గా అలోవెరా జెల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ విధంగా మనం అలోవెరా జెల్ అనేది సపరేట్ చేసుకుని ఇది కూడా నేను మిక్సీ జార్ లో అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మిక్సీ అయితే వేసుకున్నాం కదండి, ఇదే పేస్ట్ లో అలోవెరా జెల్ కూడా వేసుకోవాలి. మొత్తాన్ని ఇదే విధంగా వేసుకున్నాక దాని తర్వాత నేను మందార ఆకులు అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే మందార పువ్వులైనా యూజ్ చేయొచ్చు. మందార ఆకుల్లో, మందార పువ్వుల్లో రెండిట్లో కూడా ఒకే విధంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. దేని వల్ల అయినా మీ హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది, హెయిర్ రీగ్రోత్ అవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ ని తగ్గించేసి హెయిర్ లాస్ ని కంట్రోల్ చేస్తుంది, చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా మీరు యూజ్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ ఇవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఈ విధంగా మొత్తాన్ని మిక్సీ వేసుకుని స్ట్రైనర్ అయితే స్ట్రైన్ చేసుకోవాలండి. చూస్తున్నారా, ఈ విధంగా మనం పేస్ట్ మాత్రమే తీసుకోవాలి. లేదు అనుకుంటే అక్కడక్కడ మనకి చిన్న చిన్న మెంతులు, మందార ఆకులు ఉండిపోతాయి హెయిర్ లో, అందుకే మీరు ఈ విధంగా స్ట్రైన్ చేసి
యూజ్ చేశారంటే మీకు వాష్ చేసినప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారా, ఇదే విధంగా స్ట్రైనర్ తో స్ట్రైన్ చేసేసుకోవాలి. మొత్తాన్ని కూడా నేను స్ట్రైన్ చేసుకున్నాకైతే చూపిస్తాను. మీరు స్ట్రైనర్ లేకపోతే ఈజీగా ఒక కాటన్ క్లాత్ తో అయినా వడకట్టేసుకోవచ్చు, మీకు ఈజీగా వచ్చేస్తుంది దీనికన్నా క్లాత్ తో చేసుకోవడం వల్ల. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని నేను స్ట్రైన్ చేసుకుని చూపిస్తున్నాను కదా. పేస్ట్ అనేది ఎంత చక్కగా ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ గా అయితే కనిపిస్తుంది కదా. మీకు పేస్ట్ అనేది బాగా థిక్ గా అయింది అనుకుంటే కొంచెం కోకోనట్ మిల్క్ గానీ, లేదు అనుకుంటే నార్మల్ వాటర్ వేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మీరు కోకోనట్ మిల్క్ వేయడం వల్ల మీ హెయిర్ కూడా చాలా బాగుంటుంది. వీలైతే కనుక యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్ గా ఉండకూడదు, మరి అలాగని థిక్ గా ఉండకూడదు. ఈ విధంగా అయితే ఉండాలి. అప్పుడే మీకు హెయిర్ కి అప్లై చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇక్కడ మీకు హెయిర్ కి నేను అప్లై చేసుకుని అయితే చూపిస్తాను. చూస్తున్నారా, ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా అయితే కనిపిస్తుంది కదా. పేస్ట్ అనేది ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే ఒక 10 years పిల్లల నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారా, ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఒకసారి అప్లై చేసుకుని 2 సార్లు అప్లై చేసుకుని తర్వాత నాకు రిజల్ట్ రాలేదక్క అని అసలు అనుకోకండి. కొన్ని రోజు మీరు ట్రై చేశారంటే మీ హెయిర్ రీగ్రోత్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. స్కాల్ప్ అనేది హెల్దీగా ఉంటుంది అండ్ న్యూ హెయిర్ గ్రోత్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది. హెయిర్ అనేది పార్టీషన్ గా తీసుకొని ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు ఇంకా మంచిగా స్కాల్ప్ కి అప్లై అవుతుంది. చూస్తున్నారా, ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇదే విధంగా చిన్న చిన్న హెయిర్ ప్యాక్, చిన్న హెయిర్ మాస్క్ అనేది చేసుకుంటూ కాన్సన్ట్రేషన్ మీరు హెయిర్ మీద పెట్టారంటే డెఫినెట్ గా ఎందుకు పెరగదండి, చాలా చక్కగా మీకు హెయిర్ పెరుగుతుంది అండ్ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. మీ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. చూస్తున్నారా, ఈ విధంగా ప్యాక్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవాలి. చాలా మంది హెయిర్ లాస్ చాలా ఎక్కువ అవుతుందక్క, హెయిర్ లాస్ చాలా ఎక్కువ అవుతుందక్క అంటున్నారు. హెయిర్ లాస్ అనేది రెగ్యులర్ గా ప్రతి ఒక్కరికి అవుతుందండి. హెయిర్ లాస్ అనేది నార్మల్ ప్రాబ్లం. అది మరీ హెవీగా హెయిర్ లాస్ అయితే ప్రాబ్లం, మరి కొంచెం కొంచెం అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇలాంటి హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తూ ఉండండి, మీకు ఇప్పుడయ్యే హెయిర్ లాస్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. చూస్తున్నారా, నేను హెయిర్ ప్యాక్ వేసుకొని వాష్ చేసుకొని నాకైతే చూపిస్తున్నాను. మాక్సిమం 1 hour లేదా ఒక 2 hours అలా ఉంచేసేయండి. కొంచెం మీకు హెయిర్ అనేది డ్రై అయినట్టుగా అనిపించాలి. అప్పుడే మీరు హెయిర్ వాష్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. చూస్తున్నారా, మనం స్కాల్ప్ కి ఎక్కువ అప్లై చేసుకున్నాం కదా, దాని వల్ల మన స్కాల్ప్ మీద ఉన్న డాండ్రఫ్ కూడా రిమూవ్ అయిపోతుంది. చాలా చక్కగా డాండ్రఫ్ ఫ్రీ స్కాల్ప్ అయిపోతుంది అనమాట. చాలా చక్కగా మనకి ఉన్న డాండ్రఫ్ కూడా వాష్ అవుట్ అయిపోతుంది. ఈ హెయిర్ ప్యాక్ అనేది మీరు వీక్లీ ఒక 2 times యూజ్ చేయండి. మీకు ఇంతకు ముందు అయిన హెయిర్ ఫాల్ కన్నా చాలా చక్కగా కంట్రోల్ అవుతుంది అండ్ మీ హెయిర్ అనేది స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. డెఫినెట్ గా మీరే చూస్తారు డిఫరెన్స్ అనేది. డెఫినెట్ గా తప్పకుండా యూజ్ చేయండి. రిజల్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేయండి. అండ్ హెయిర్ లాస్ చాలా అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ లాస్ కంట్రోల్ అవడం లేదు అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ గ్రోత్ కూడా చాలా చక్కగా పెరుగుతుంది. చూస్తున్నారా, మన హెయిర్ ఎంత స్మూత్ అండ్ సాఫ్ట్ గా కనిపిస్తుంది, షైనీ అండ్ సిల్కీగా కనిపిస్తుంది కదా. అండ్ ఫ్రీజీ హెయిర్ ఉంది అండ్ డ్రై హెయిర్ ఉంది అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ దీనికి ఆల్టర్నేట్ గా ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. చూసారు కదండి వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసుకున్నాము, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలు చూసారు కదా. డెఫినెట్ గా తప్పకుండా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఇది రెగ్యులర్ గా యూజ్ చేశారంటే ఇంకా ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది. మీ హెయిర్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ గా ఉంటుంది అండ్ అదే విధంగా మీ హెయిర్ లాస్ ని కూడా చాలా చక్కగా కంట్రోల్ అయితే చేస్తుంది. తప్పకుండా యూజ్ చేయండి. అదే విధంగా మీకు రిజల్ట్ ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేయండి. డెఫినెట్ గా 3 to 4 months యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒక రోజు 2 రోజు యూజ్ చేసి అక్క మాకు రిజల్ట్ రాలేదు అనుకోకండి, కానీ ఇన్స్టెంట్ గా మాత్రం రిజల్ట్ వస్తుంది. అది ఏంటి అంటే హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది. ఫస్ట్ యూజ్ కి మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. అండ్ మీకు హెయిర్ గ్రోత్ అవ్వాలి అనుకుంటే 3 to 4 months అనేది తప్పకుండా యూజ్ చేయండి. ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.